వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసింది అని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జమిలీ ఎన్నికలనే ప్రచారం రాజకీయ జిమ్మిక్కు. జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర కేబినెట్ ఈరోజు జమిలీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి ఒక జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ కేబినెట్ లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చెప్పడం ఒకటి కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ ట్విస్ట్ చేస్తా ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు జమిలీ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళా హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభివృద్ధి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ 1 ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. నేను సిపిఐగా మేము మాత్రం ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది. అందువల్ల 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్, అల్టిమేట్ మోడీ లీడర్ అనే పద్ధతి తీసుకెళ్తారు. దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం. బెజవాడ దుఃఖదాయినిగా ఉన్న బుడమేరు నుంచి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండేలా ముంపు రహిత విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఆలోచనను అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి, విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు, అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్, అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు, అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి వంగలపూడి అనితని కలిశాను. మై పేరెంట్స్ and my advocate Mr. Nara Srinivas Rao
along with all our accompanying advocates. We had a meeting with Anita Vangalpudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing, and we requested for justice to be expeditiously served, in the sense that this false case, which was unfortunately imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidyasagar, who is the accused one in this FIR 490 by 2024. He should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here, so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh, because we have gone through immense. తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, కుళ్ళిపోయిన జంతు మాంసం వాడారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు శాంపిల్స్లో సంచలన వివరాలు బయటపెట్టిన ఆనంద్ వెంకటరమణారెడ్డి. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తా. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO 17678 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాటు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నదీ పరివాహక ప్రాంతాలలో అక్రమాలను తొలగించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. హైడ్రా అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి అన్ని హక్కులు ఇచ్చాడు. అంటే చెరువులు, గుంటలు, FTL పక్కన ఇంకో 100 మీటర్ల దాకా కలిపి కట్టిన వాళ్ళు తీసేవాళ్ళు ఇప్పుడు చుట్టూ కొన్ని బుల్డోజ్ చేయకుండా అయిపోయినా చెరువు FTLలో ఉండేవి కొట్టేయాల్సిందే. ఇంకో చుట్టూ అదే మంచి అట్లాంటి హైడ్రా మీద అనేక కుక్కలు వచ్చేసి ఆయనకి నిలబడ్డాడు. ఇప్పుడు హైడ్రా లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా చేస్తారని అడుగుతున్నారు. ఈయన శిష్యుడే కదా, ఈయన తయారు చేసాడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని ఒక సగం ధైర్యం ఉంటే సంతోషం. FTL నిర్ణయించిన ఇది ఏమంటారు దాన్ని చెరువు అదే కాదు, ఆ ఇల్లు కూడా ఉంది కదా. FTLలో అనేక విలాసవంతమైన చేస్తూ ఉంటుంది. సంపన్నులకు సంబంధించిన ల్యాండ్స్. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆదర్శంగా దాన్ని ఖాళీ చేసి ఆయన సొంతంగా అది ఎవరు నిర్మిస్తారు, ఆయన తర్వాత FTL ఉండేవాళ్ళు అంటే ఖాళీ చేయడానికి అయ్యా మీరు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి అడగండి చెప్తారు చేయాలి, ఏవాడే కదా ఆ ప్రకారం చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల హైడ్రా మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా FTL లోపల నుంచి ఎంత విలాసవంతం జీవితాలు మొదలన్నా తీసేయడం మంచిది. తీయకుండా పోతే నేను కూడా మా ఊళ్ళో అవుతాం. అది కూడా హైడ్రా మోడల్లో ఇక్కడ కూడా ఆ మోడల్ తయారు చేయడం అవసరం రేవంత్ రెడ్డి గారు ఆయన గురువు, ఆయన శిష్యుడు, వాడు గురువు మీద శిష్యుడు అయిపోయాడు. మీ శిష్యుడి దగ్గర తీసుకోండి, నేను సలహాలు ఎవరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.